Hello guys, welcome back to our YouTube channel. అవన్నీ స్టోరీస్ వాళ్ళు డిఫెండ్ లవ్ పార్ట్ 66. నా కన్నయ్య తండ్రి అవ్వబోతున్నాడు ఆనందంగా అంటూ మెటికలు విరిచారు వాణి. విరాట్, ఎస్ డాడ్. వరేణ్యం తీసుకుని నేను అమ్మ వైజాగ్ వెళ్ళిపోతాం. నా మనవడు ఇలాంటి విషపు మనిషి నీడలో ఉండటానికి వీల్లేదు. అలానే నువ్వు కూడా చెక్ పెట్టి త్వరగా వచ్చేయి. దీన్ని రిక్వెస్ట్ అనుకోకు విరాట్. ఈ విషయం కూడా కేశవ్కి తెలియకుండా జాగ్రత్త పడు. రేపు ఉదయం వరేణ్యం తీసుకుని వెళ్ళిపోతామన్నారు సుదర్శన్. ఓకే డాడ్. ఆయన చెప్పింది కూడా నిజమే అనిపించింది విరాట్కి. వెంటనే టికెట్స్ బుక్ చేసిన ఆయన లోపలికి వెళ్ళడంతో బేలముఖంతో విరాట్ వైపు చూసింది వరేణ్య. కళ్ళ సైగ చేసి ఆమెని కంట్రోల్ చేశాడు లెక్చరర్ గారు. అత్తమ్మ, ఆయన్ని వదిలి ఎలా వచ్చేయగలను నేను? విరాట్తోనే ఉంటాను అంది ఏడుపు ముఖంతో. ఈ విషయంలో మీ మావయ్య గారి మాటకే సపోర్ట్ చేస్తా ఖరాఖండిగా చెప్పేశారు వాణి. మీతో కచ్చి అని లోపలికి వెళ్తున్న ఆమెని సోఫాలో కూర్చోబెట్టారు. నేను ఒక మాట చెప్తాను, నీకు నిజం అనిపిస్తే నువ్వు విరాట్తో ఉండొచ్చు, లేకపోతే మాతో వచ్చేయాలి అన్నారు. నువ్వు ఎలా ఉంటావో మీ బేబీ కూడా అలానే ఉంటుంది. పాజిటివ్ ప్లేస్లో ఉంటే లోపల గ్రోత్ చాలా బాగుంటుంది, లేకపోతే ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ మీ బేబీపై పడుతుందని లాలన్గా చెప్పారు. నిజం చెప్తున్నారా? కావాలంటే ఎవరినైనా కనుక్కో అన్నారు వాణి. మీ మాటపై నమ్మకం ఉంది, వచ్చేస్తాలేండి అంది. నా బంగారానివి నువ్వంటూ మెటికలు విరిచి వంటిట్లోకి వెళ్ళారు. విరాట్, నేను వదిలి వెళ్ళనురా అంది కన్నీళ్లతో. ఉఫ్, డాడ్ చెప్పింది కూడా నిజమేనే. నువ్వు ఏ అట్మాస్ఫియర్లో ఉండటం నాకు కూడా ఇష్టం లేదు. ఒక్క వారం రోజులుండు, ఇక నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనని చేతిలో చేయి వేస్తూ చెప్పాడు. సరే, మన బేబీ గురించి వెళ్తాను. వెరీ గుడ్. ఈ నైట్ మొత్తం నిద్రపోకుండా నాతో టైం స్పెండ్ చేయాలి, లేకపోతే నేను వెళ్ళనంది చిరుకోపం చూపిస్తూ. షూర్ అంటూ ఆ నైట్ ఆమెకి తినిపించి కబుర్లు చెప్పడం ప్రారంభించాడు విరాట్. విరాట్, నీకు పాప కావాలా బాబునా? పాప. నాకు బాబు కావాలరా. ఆల్వేస్ మమ్మాస్ బాయ్ అవుతాడంది నవ్వుతూ. ఐ వాంట్ మై డాటర్. సంజీవ్ అన్నయ్యకి తెలిసిన గైనిక్ ఉన్నాడేమో, అడిగి జెండర్ తెలుసుకుంటా అంది. ఇట్స్ ఏ క్రైమ్ పొట్టి, ముందుగా తెలిసిపోతే కిక్ ఉండదు అన్నాడు. నాకు క్యూరియాసిటీ ఆగట్లేదురా. ఇంతలో శేఖర్ గారికి కాల్ చేశాడు విరాట్. అమ్మో, డాడీతో నువ్వే మాట్లాడు, నాకు సిగ్గేస్తోందని చెప్పింది అతని చేతిని చుట్టుకుంటూ. విరాట్, చెప్పు. మావయ్య గారు, వరేణ్య ప్రెగ్నెంట్ అన్నాడు. ఎంత మంచి మాట చెప్పావాలుడు, కంగ్రాచ్యులేషన్స్ అన్నారు అమితానందంతో. మాట్లాడండి తనతో అంటూ ఫోన్ ఇచ్చాడు విరాట్. డాడీ. వరు బంగారం, ఎలా ఉందిరా నీకు? ఆరోగ్యం చక్కగా ఉందా? డాడీ. మమ్మీ ఉందా? ఇస్తున్నానంటూ న్యూస్ చెప్పడంతో మరింత ఆనందపడిపోయారు సునంద. వరు, ఈ టైంలో పరుగులు పెట్టకూడదు, జాగ్రత్తగా నడవాలి, సరేనా? అలాగే అమ్మా. ఈ టైంలో రావడానికి కూడా లేదే వరు, బాగా పొద్దుపోయింది అన్నారు దిగులుగా. రేపు వైజాగ్ వచ్చేస్తున్నా అమ్మా, ఇక పూణే రావాల్సిన పని లేదంది వరేణ్య. చక్కటి వార్త చెప్పావు, రేపు నేను మీ నాన్న వస్తాంలే అంటూ హడావిడి పడిపోయారు సునంద. మొదటిసారి తల్లి మాటల్లో ఆప్యాయత తెలుస్తోంది ఆమెకి. సడన్గా ఈ మార్పుకి రీజన్ ఏంటో అనుకుంటూ, డాడీ, అమ్మ బాగానే ఉందా అంటూ అనుమానంగా అడిగింది. అమ్మకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశా, రిజల్ట్ చాలా ఫాస్ట్గా వచ్చిందిరా వారు అని నవ్వుతూ చెప్పారు శేఖర్. అదేం ట్రీట్మెంట్? సౌజన్య అంటే ఇస్తున్నారు. అమ్మ డాక్టర్ దగ్గరికి రావాలంటే ఒప్పుకోదుగా, మరి ఎలా ఆంటీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు? 1 అవర్ ఇంటికి వస్తున్నారు, మెడిసిన్ కూడా తెలియకుండా ఇస్తున్నారని చెప్పారు ఆయన. ఆంటీ చాలా గ్రేట్ డాడీ, పేషెంట్స్ని మేనేజ్ చేసుకుంటూ మనకి హెల్ప్ చేస్తున్నారు. టైం వచ్చినప్పుడు గ్రాటిట్యూడ్ చూపించాలి అనింది వరేణ్య. తనే మనకి గ్రాటిట్యూడ్ చూపిస్తోందిరా వారు. రీసెంట్గా ఫారెన్ నుండి వచ్చి మీట్ అయింది. సైకియాట్రిస్ట్ కదా, నా ఫేస్ చూసి గుర్తుపట్టేసింది. మొత్తం చెప్పడంతో సొల్యూషన్ ఇలా ఇచ్చిందని వాళ్ళిద్దరు కాన్వో చెప్పారు. ఆంటీ నా చిన్నప్పుడే వచ్చుంటే బాగుండేది కదా. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే పని అవుతుంది వారు, త్వరగా వచ్చే, మళ్ళీ మీ అమ్మ వింటుంది అని కాల్ కట్ చేశారు.
అమ్మలో చేంజ్ వస్తోంది విరాట్. నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా. మన బేబీ నా హ్యాపీనెస్ని ఒక్కసారిగా పెంచేసింది, ఉక్కిరిబిక్కిరవుతూ చెప్పింది వరేణ్య. చిన్నగా వరేణ్య నడుం నిమురుతుంటే తెలియకుండానే నిద్రలోకి జారుకుంది పొట్టుపిచ్చుక. ఆమెని సరిగ్గా అడ్జస్ట్ చేసి ఆ నైట్ మొత్తం బేబీకి ముద్దులు పెడుతూ కబుర్లు చెప్తూ గడిపేశాడు విరాట్. ఎర్లీ మార్నింగ్నే క్యాబ్ రావడంతో వరేణ్యను రెడీ అవ్వమని చెప్పి మెడిసిన్స్ అండ్ ఫైల్ బ్యాగ్లో పెట్టాడు. కాసేపటి తర్వాత సత్యగారు బయటికి రావడంతో పెద్ద అత్తయ్య గారు బ్లెస్ మీ అంటూ ఫీట్ టచ్ చేసింది. విరాట్ వైపు చూశారు, ఏం జరుగుతుంది అన్నట్టు. వరేణ్య ప్రెగ్నెంట్ మా, వైజాగ్ షిఫ్ట్ చేస్తున్నా అన్నాడు. చల్లగా ఉండు తల్లి, పండంటి బాబుకి జన్మనివ్వాలి అని దీవించారు ఆనందంతో. విరాట్, మేమిక స్టార్ట్ అవుతాం. టేక్ కేర్ డాడ్, పొట్టిది జాగ్రత్త మామ్ అన్నాడు వానితో. అమ్మకి చెప్తున్నావా కన్నయ్య అని అతన్ని హత్తుకుని, ఇక్కడ పనిని వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని వచ్చి అని ఫోర్హెడ్ కిస్ చేస్తూ చెప్పారు. ఓకే మామ్, ఇక స్టార్ట్ అవ్వండంటూ వరేణ్యని గాఢంగా హత్తుకుని టైం టు టైం ఫుడ్ తీసుకోమని చెప్పాడు చిన్నగా. త్వరగా వచ్చే విరాట్ అంటూ వెళ్ళలేక కారులో కూర్చుంది వరేణ్య. భారమైన మనసుతో చిన్న నిట్టూర్పు విడిచి సత్యగారి ఎదురుగా కూర్చుని, వాసు ఇన్ సేఫ్ హ్యాండ్స్ మా, డోంట్ వరీ అన్నాడు. నిజంగానా విరాట్? ఎక్కడుందిరా తను? ఎక్కడుందో చెప్పడంతో రిలాక్స్ అవుతూ, ఇప్పుడే వికాస్కి చెప్తా అన్నారు కంగారుగా. నో, వాడికి పనిష్మెంట్ ఇది, కేర్లెస్గా ఉన్నాడుగా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఇంతలో ఫోన్ వస్తుంటే సార్ అన్నాడు విరాట్. అందరికీ మెయిల్స్ పంపించాను, పాపకి ఫీవర్ తగ్గాక స్టార్ట్ అవుతాం విరాట్ అన్నాడు అతను. షూర్ సార్ అంటూ కట్ చేసి సిగరెట్ వెలిగించి, నీకు చెక్ పెట్టే టైం వచ్చేసింది కేశవ్ అనుకుని పిడికిలి బిగించాడు విరాట్. హ్యావ్ యూ గోన్ మేట్ శర్వా, అలా ఎలా తప్పించుకుందిరా అన్నాడు కేశవ్. నాకేం తెలుసు కేశవ, నా మనిషి కళ్ళల్లో కారం కొట్టి పారిపోయిందంట, ఇప్పుడేం చేద్దాంరా అన్నాడు టెన్షన్గా. వీలైనంత త్వరగా నీ కూతుర్ని తీసుకొచ్చాయి, ఏదో ఒకలా వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ చేసేద్దాం, అప్పుడు అవక్యాస్ గాడు ఫిక్స్ నీ అల్లుడుగా అయిపోతాడు అని చచ్చు సలహా ఇచ్చాడు. సరే కేశవ, నేను ఇప్పుడే బయలుదేరుతున్నానని కాల్ కట్ చేయడంతో కేశవ అనుకుంటూ వచ్చారు వివి బ్రదర్స్. ఏంటి? నాకు విరాట్కి వర్కర్స్ నుండి మెయిల్స్ వస్తున్నాయేంటి? వాట్? ఒకసారి నీ అకౌంట్కి లాగిన్ అయ్యి చూడు, అందరూ రిజైన్ చేసినట్టుగా వస్తున్నాయి అని ఇన్నోసెంట్గా చెప్పాడు వికాస్. కంగారుగా ల్యాప్టాప్ తీసుకుని చెక్ చేయడంతో వరుసగా వస్తున్నాయి నోటిఫికేషన్స్. వాట్ ద హెల్, అందరూ ఒకేసారి రిజైన్ చేయడం ఏంటి? తల పట్టుకుని కూర్చున్నాడు కేశవ్. నాకేం తెలుసు కేశవ, ఇప్పుడు ఏం చేసేది? ఆఫీస్కి వెళ్ళి వాళ్ళందరి తాట తీస్తాను, ఎంత ధైర్యం ఉంటే రిజైన్ చేస్తారు? నాపై అందరికీ భయం పోయినట్టుందని కోపంతో ఊగిపోతూ చెప్పాడు. ఓయ్, మెయిల్ ఏంటో పూర్తిగా చదువు. ఉద్యోగం మానేస్తున్నందుకు వాళ్ళకి వార్నింగ్స్ ఇచ్చినా మరేం చేసినా నీపై పోలీస్ కంప్లైంట్ ఇస్తారంట. అసలే బెయిల్పై వచ్చావు, ఆలోచించుకుని స్టెప్ వే అన్నాడు వికాస్. నేను కష్టపడి నిలబెట్టుకున్న సామ్రాజ్యం మొత్తం కూలిపోతోంది, నేనేం చెయ్యాలి? ఇదంతా ఎలా ఆపేయాలని మోకాళ్ళపై జారిపోతూ పెద్దగారిచ్చాడు. కామ్ డౌన్ మిస్టర్ కేశవ్. కుంటి కాలుతో పాకుతూ, విరాట్ చిన్నవాడివేనా, నీ కాళ్ళు పట్టుకుంటాను, ఇదంతా ఆపేయి. నీ తెలివిపై నాకు నమ్మకం ఉంది, మునుపట్ల మొత్తం మార్చేసేయి, కావాలంటే నేను మిమ్మల్ని వదిలేస్తాను, మళ్ళీ మీ జోలికి రాను, దయచేసి నా డబ్బు పవర్ మొత్తం నాకు కావాలి అన్నాడు విరాట్ పాదాలు పట్టుకుంటూ. ఇదంతా చూస్తున్న సత్యగారి కళ్ళలో తెలియని కసి కనిపించింది. ఆమె పడిన నరకానికి సరైన మందు పెద్ద కొడుకు వల్లే దొరికినందుకు మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు ఆ క్షణం. అమ్మ కాలు పట్టుకో అన్నాడు విరాట్. పోయిన డబ్బు వస్తుందంటే ఎవరి కాలైనా పట్టుకుంటా విరాట్ అంటూ సత్యగారి కాళ్ళను పట్టుకున్నాడు కేశవ. ఎందుకు నా కాలు పట్టుకున్నావు? వ్యక్తి పలుకుతూ అడిగారు సత్య. ఎలాగైనా విరాట్కి చెప్పు డార్లింగ్, నా మనీ ఫేమ్ తిరిగి వెనక్కి రావాలన్నాడు. థూ అంటూ అసహ్యంగా చూశారు సత్య. మరుక్షణం కోపంతో రగిలిపోతూ నిన్ను చంపేస్తాననడంతో కేశవ్ షర్ట్ పట్టుకుని వెనక్కి లాగేశాడు విరాట్. విరాట్ వదులు. సైడ్ స్మైల్ ఇచ్చిన అతను సత్యగారికి రైట్ సైడ్ నిలబడటంతో వికాస్ లెఫ్ట్ సైడ్ నిలబడ్డాడు. అయోమయంగా చూశాడు కేశవ్. ఇక నీ చేతుల్లో ఏం లేదు మిస్టర్ కేశవ్,
యు ఆర్ ఫినిష్డ్ అన్నాడు నవ్వుతూ. విరాట్, అతను నవ్వుని చూస్తూ అనుమానంగా పిలిచాడు. క్షణాల్లోనే పోలీసులు విత్ లాయర్ అండ్ తన కంపెనీలో ఉన్న షేర్ మెంబర్స్ రావడంతో అందరినీ ఆశ్చర్యంగా చూశాడు. సార్, ఇప్పటి వరకు ఈ కేశవ్ మా ఫ్యామిలీని బెదిరించి మా షేర్స్ని బలవంతంగా లాక్కున్నాడు. వెంటనే సైన్ పెట్టించి వెనక్కిస్తే మేము వెళ్ళిపోతాం అన్నారు ఒకేసారి. రేయ్, ఎక్కువ చేస్తే చస్తారు. నోర్మోయ్, ఆల్రెడీ నీపై కేసు రన్ అవుతోంది. బెదిరించుతూ పేపర్స్ అతని ముందు పెట్టారు ఆఫీసర్. నో, నేను సైన్ చేయను. మేము 3rd డిగ్రీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అంటూ మోకాలపై కొట్టేశారు ఆపకుండా. ఆల్రెడీ కుంటికాలు, ఆ కాలుపైన దెబ్బ తగలడంతో గగ్గోలు పెట్టేశాడు కేశవ్. 10 నిమిషాలకి లాఠీ దెబ్బలు తట్టుకోలేక సైన్ చేస్తానన్నాడు నొప్పిని తాళలేక. ఆ పేపర్స్ అన్నింటిపై సైన్ చేశాక వాళ్ళందరూ విరాట్ దగ్గరికి వెళ్ళి, థ్యాంక్ యూ సో మచ్ విరాట్ సార్. ఎన్నో ఏళ్ళుగా వీడి దగ్గర నరకం అనుభవిస్తున్నాం మేము. కష్టం మాదైతే డబ్బు మొత్తం వీడు తీసుకునేవాడు. బట్ ఇప్పటికి వీడి నుండి బయటపడ్డాం. ఇదంతా మీ వల్లే. ఇప్పటి వరకు పోయిన డబ్బును కూడా తిరిగిచ్చారు. లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటామని ముక్త కంఠంతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇదంతా నీ ప్లాన్నా? షాకింగ్గా అడిగాడు కేశవ్. నీకు ఇంకా అర్థం కాలేదా కేశవ? అతని మైండ్ బ్లాంక్ అవడంతో పిచ్చోడ్లా చూశాడు విరాట్ని. ప్యాంటు పైకి లాక్కుని సింగిల్ లెగ్పై కూర్చున్న వికాస్, నిన్ను అన్ని విధాలుగా విరాట్ లాక్ చేశాడు కేశవ. నీ వెనుక ఉంటూనే నీ నమ్మకాన్ని గెలుచుకున్నాడు. ఎలా అయితే అమ్మని నీ ప్రేమతో లాక్ చేశావో అలా నీకు తెలియకుండానే నీ పతనానికి సెట్ చేశాడు. ఎలా అయితే అమ్మ జీవితాన్ని నువ్వు నాశనం చేశావో అలా ఎవరి మాటలు విని నీ కుటుంబాన్ని నాశనం చేశావో ఆ కామిని వల్లనే నిన్ను నాశనం చేశాడు విరాట్. నిన్ను ఒంటరిని చేశాడు. ఆ కామినిని గుడ్డిగా నమ్మావు. అది ఇచ్చిన వీడియోతో విరాట్ని లాక్ చేయాలని చూసావు. బట్ అదే వీడియోస్తో నీ పతనానికి స్టెప్ వేశాడు. ఫేమ్ పోయింది, మనీ పోయింది. నీకంటూ ప్రజెంట్ ₹1 కూడా లేదు. రైట్ నౌ యు ఆర్ ఏ జీరో అన్నాడు పగలబడి నవ్వుతూ. తను అనుకున్న వాళ్ళ ముందు తప్ప మరెవరి మాటకి తల వంచని విరాట్ కొన్ని రోజులుగా ఎందుకు సైలెంట్గా ఉన్నాడో, తను చెప్పిన ప్రతి మాటకి ఎందుకు విన్నాడో, అడిగిన వెంటనే ఎందుకు హెల్ప్ చేశాడో అర్థమవుతుంటే కరెంట్ షాక్ కొట్టినంత పనింది కేశవ్కి. ఎలా ఉంది ఈ విరాట్ సుదర్శన్ వేసిన ప్లాన్ అన్నాడు సీరియస్ స్మైల్ ఇస్తూ. డౌట్ లేదన్నయ్య, సూపర్ హిట్. రీడర్స్ కూడా విజిల్స్ వేస్తారు చూసుకో అన్నాడు వికాస్. యూ చీటర్, నన్నింత మోసం చేస్తావా అన్నాడు పట్టరాని ఆవేశంతో. ఇది జస్ట్ నువ్వు చేసిన కర్మకి రిటార్ట్ ఇవ్వడం కేశవ. ఎలా ఉంది నా కొడుకులు కొట్టిన దెబ్బ? ఇదిగో ఈ ₹1 తీసుకుని ముష్టెత్తుకుని బతుకు అని పొగరుగా అన్నారు సత్య. కుంటిదానా, నన్నే నాశనం చేయాలని చూస్తావా? నిన్ను చంపేస్తానే అన్నాడు పిచ్చి పట్టిన వాడిలా అరుస్తూ. ప్రజెంట్ వీడి దగ్గర 10% షేర్ ఉంది మా, అది కూడా తీసేస్తే అప్పుడు జీరో అవుతాడని చెప్పాడు వికాస్. ఆ షేర్స్ వాడు ఎప్పుడో చచ్చాడు, ఇక నన్నెవరు పెట్టుకుంటారు అని అంత నొప్పిలో కూడా పెద్దగా నవ్వాడు. హహా, పిచ్చి కేశవ, షేర్స్ కొన్నాయని చనిపోయారు కానీ వాళ్ళ ఫ్యామిలీ ఉందిగా ఇంకా. వికాస్ మాటకి నెత్తోటి చుక్క లేకుండా పోయింది అతని ఫేస్లో. అంటే ఎస్, కాసేపట్లో ఆయనే మన ఇంటికి వస్తున్నారు, వెయిట్ చేస్తుండన్నాడు విరాట్. ఇంతలో శరవణ్ తన కూతుర్ని తీసుకుని వచ్చేసరికి పోలీస్ జీప్స్ అన్నీ కనిపించడంతో, ఓ మై గాడ్, ఈ కేశవ పోలీసులకి చిక్కేశాడా? నేను కనుక ఈ టైంలో వెళ్తే నా పదవి లైఫ్ మొత్తం నాశనం అయిపోతుంది. వీడు దొరికితే ఇక నాకు పని ఉంది. ఆ వికాస్ గారు కూడా నా కూతురికి అవసరం లేదు. కావాలంటే మరొకరిని చూసుకోవచ్చు అనుకుంటూ కూతురుని తీసుకుని అప్పటికప్పుడు అక్కడి నుండి పారిపోయాడు శరవణ్. ఇంతలో విరాట్కి ఫోన్ రావడంతో బయటకు వెళ్ళారు. బ్లాక్ కలర్ ఆడీ కారు వచ్చి ఆగింది ఇంటి ముందు. గ్రీన్ కలర్ శారీలో దిగిన ఆమె విరాట్ వైపుకి వచ్చి, హలో మిస్టర్ విరాట్ గారు అంది షేక్ హ్యాండ్ ఇస్తూ. హాయ్ మ్యామ్. ఇంతలో మరో సైడ్ డోర్ ఓపెన్ అవడంతో దగ్గరికి వెళ్ళి మరీ రిసీవ్ చేసుకున్నాడు విరాట్. బ్లాక్ కలర్ సూట్, లెఫ్ట్ హ్యాండ్కి రోలెక్స్ వాచ్, షేప్ చేసిన బియర్డ్ అతనిలో మెయిన్గా ఆకర్షించేవి. పదునైన చురకత్తుల్లాంటి చూపులు. చిన్నగా నవ్విన విరాట్ ఫార్మల్గా హగ్ చేసుకుని లోపలికి తీసుకువెళ్ళాడు ఇద్దరిని. క్లోజ్ అయిపోయాడా వాడు? మీ షేర్స్పై కూడా సైన్ చేస్తే క్లోజ్ అయినట్టే సార్, నవ్వుతూ చెప్పాడు విరాట్.
విరాట్ కన్నా ఇంచ్ పొడవు, విశాలమైన ఛాతీ, దృఢమైన శరీర సౌష్ఠవం, ఫేస్లో ఉండే గభీరత చూసి కేశవ్ కనుబొబ్బలు ముడిపడ్డాయి ఒక్కసారిగా. విరాట్, ఎవరు ఆ అబ్బాయి? కన్నయ్య, వీడేనా నా మామగారి షేర్స్ దొబ్బేసిన దరిద్రుడు అని చెవిలో చిన్నగా అందామే. వీడబ్బా, మత్తు ఇవ్వకుండా ఆపరేషన్ చేసేస్తా వీడికి. కామ్ డౌన్ దేవ్. ఆయన హైదరాబాద్లో ఉంటారు. నందన్స్ బిజినెస్కి డైరెక్టర్ మిస్టర్ ఇషాన్ నందన్ అండ్ తన వైఫ్ దేవకి నందన్ అన్నాడు విరాట్ సత్యగారితో. ఇప్పుడు అర్థమైందా పిల్లలు? ఎన్ని రోజుల నుండి విరాట్కి సీక్రెట్గా హెల్ప్ చేస్తున్న అతను ఎవరో. ఇషాన్ ఎవరో తెలియాలంటే నా ప్రొఫైల్లో ఉన్న నా తోడుంటావా స్టోరీ చదవండి. అండ్ ఆల్రెడీ ఆ స్టోరీ చదువుతున్న వాళ్ళకి ఇషాన్ బాబు ఇందులో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చాడని అర్థమవుతుంది. కంటిన్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.